హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మేము రాజమండ్రి నుంచి విజయవాడకి వెళ్ళి తర్వాత పూణేకి వెళ్తున్నాం. పూణే వ్లాగ్ అన్నమాట. ఇంకా నేను ఆ జర్నీ అంతా షూట్ చేశాను. స్టార్ట్ చేస్తాను. మేము రాజమండ్రి బస్ కాంప్లెక్స్కి వెళ్తున్నాము విజయవాడ బస్ తీసుకోవడానికి. పూణేకి స్ట్రైట్గా బస్సు ఉంది, కానీ మాకు టైం సెట్ అవ్వలేదు, అందుకని ఇంకా ఈ బస్సే తీసుకున్నాము. మేమందరం ఇక్కడ టీ తాగాము. బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాక నేను దోశ తిన్నాను టిఫిన్ కోసము. బోండాలు కూడా తీసుకున్నాను. మా అమ్మేమో పూరి తినింది. టిఫిన్ తిన్నాక టీ తాగేసాం. తర్వాత నేను మా అమ్మని ఫ్రూటీ తెమ్మన్నాను, కానీ ఫ్రూటీ లేక ఇది తెచ్చింది. చాలాసేపు ఉన్నాము, 3 hours అనుకుంటా వెయిట్ టైమ్. మా అమ్మకు కూడా బెల్లం టీ అది తాగేసింది. నేను ఇది తాగాక తర్వాత నేను మాజా కూడా కొన్నాను నడుస్తూ తాగడానికి, ఇంకా టైం చాలా ఉంది కాబట్టి. ఇంకా మేము బస్సు ఎక్కేసాము చూడండి. ఇంకా మేము తినడం అది స్టార్ట్ చేసేసాము. మా అమ్మ చాలా జంతికలు చేసింది జర్నీ కోసం, కానీ తక్కువ అయిపోయాయి అక్కడికి వెళ్ళేసరికి మాత్రము. ఇంకా పులిహోర కూడా చేసింది. తర్వాత మేము బయట కూడా తిన్నాము. ఇది తిన్నాక కూడా మేము ఒక స్టాప్ ఆగాక ఇక్కడ టీ ఇంకా బోండాలు తీసుకున్నాం. బస్సులో రాత్రి అయ్యాక లైట్లు అవి చాలా అందంగా కనిపించాయి, అందుకని నేను చాలా క్లిప్స్ అవి తీసాను చూడండి. ఇంకా ఈ రోజుకి లాస్ట్ టీ ఇదే. ఇంకా పడుకునే ముందు యూట్యూబ్లో మూవీ చూశాను.
విజయవాడలో 3కి స్టార్ట్ అయితే పూణే వెళ్ళేసరికి 9:30 అయిపోయింది. చాలా లేట్ అయింది. మేము ఇంకా చూస్తామని కూడా అనుకోలేదు. మా మామయ్య ముందే ఒక జాబ్కి అది వెళ్ళిపోయే టైం అయిపోయింది. ఇంకా మేము రెస్టారెంట్లోకి వచ్చి పన్నీర్ ఫ్రైడ్ రైస్ నేను ఆర్డర్ చేసుకున్నా. మా అమ్మ పెద్దమ్మ పన్నీర్ పులావ్ ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా మేము ఇక్కడ రిటర్న్ అవ్వడానికి కూర్చున్నాము. అక్కడ పెళ్ళి ఉంది, క్వైట్గా చాలాసేపు ఉంది. మాతో ఒక జర్నీ కూడా చేసింది. ఇక్కడ మేము నిజానికి బస్సు ఇక్కడే ఎక్కడానికి కూర్చున్నాం, కానీ మా మామయ్య సడన్గా వచ్చాడు మధ్యలో. తర్వాత మేము మెట్రో స్టేషన్కి కూడా వెళ్తాము. దానికి ముందు మేము రెస్టారెంట్లో కాఫీ తాగాము. ఇంకా మేము మెట్రో స్టేషన్కి వెళ్ళాము. నిజానికి హైదరాబాద్లో ఉన్నా కూడా మేము వెళ్ళలేకపోయాము. మా మామయ్య వచ్చి తీసుకెళ్ళాడు ఫస్ట్ టైం. చాలా ఎక్సైటింగ్గా అనిపించింది మాకు. జర్నీ చేసిన కొంచెం నీరసంగా ఉంది, కానీ మళ్ళీ వచ్చిన రూట్లోనే బ్యాక్ వచ్చేసాం. ఈసారి పూణే వచ్చిన ఎక్కువ ప్లేసెస్ చూడడానికి రాలేదు. మా పెద్దమ్మ మా మామయ్య ఫ్లాట్ చూడడానికి వచ్చాము మెయిన్గా. అందుకనే ఎక్కువ టూరింగ్ అది చేయలేదు. ఈ వీడియో చిన్న చిన్న వాటికి చూపిస్తున్నాను అందుకే. మా అమ్మకి ఫస్ట్ సీట్ దొరికింది. తర్వాత నేను కూర్చుండిపోయాను. ఇంకా మేము వెళ్ళి వెనక్కి వచ్చి కూర్చున్నాము. బస్సుకి చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈసారి అయితే 1 గంట లేట్ వచ్చింది అనుకుంటా. ముందే 1 గంట లేట్ అయింది, దాని తర్వాత కూడా ఇంకొంచెం లేట్ అయింది. చాలాసేపు నించొని మాకు కాళ్ళు లాగేసాయి. ఇంకా బస్సు ఎక్కగానే పడుకుండిపోయాం అందుకే అందరం.
మార్నింగ్ ఇక్కడ పూరి ఆర్డర్ చేసుకున్నాను నేను. మా అమ్మ పూరి తినడం చూసి నేను కూడా పూరి తినాలి అని ఇక్కడ ఆర్డర్ చేసుకున్నాను. టీ కూడా తాగాను. ఇంకా బస్సులోకి కూడా పార్సిల్ తీసుకున్నాము. మా పెద్దమ్మ బస్సులో తినాలనిపించింది తనకి. మా అమ్మ బస్సులోకి ఇడ్లీ సాంబార్ తీసుకుంది. నేనేమో బోండాలు తీసుకున్నాను. 3 బోండాలు ఉన్నాయి ఈ ప్యాకెట్లో. మేము మళ్ళీ విజయవాడకి అది వచ్చేసాము. ఇక్కడ నేను పన్నీర్ ఫ్రైడ్ రైస్ నేను ఆర్డర్ చేసుకున్నాను. మళ్ళీ మా అమ్మేమో చికెన్ బిర్యానీ, మా పెద్దమ్మేమో ప్రాన్స్ బిర్యానీ. ఇంకా మేము ఇంటికి వచ్చేసాం. నాకు చాలా ఆనందం వేసింది ఇల్లు మళ్ళీ చూసాక. జర్నీ చాలా వరకు రిలాక్స్డ్గానే ఉంది, అయినా కూడా ఇంటికి వచ్చాక చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావాలంటే ఇంకో వీడియో కూడా చూడండి. ఇంకో వ్లాగ్ ఉంది మా ఛానల్లో. బాయ్.